ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్లో నాగ్పూర్లో జరిగిన ఫస్ట్ టీ20 అలా ఇండియా భారీ విజయం నమోదు చేసుకుందనమాట. ఏదైతే ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా చేసి 238 రన్స్ భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు పెట్టింది. అభిషేక్ శర్మ 35 బాల్స్ 84 రన్స్ సునామీ ఇన్నింగ్స్ అనమాట. 8 సిక్స్లు 5 ఫోర్లు బీభత్సంగా క్రౌడ్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. మంచి బ్యాటింగ్ అయితే మంచి డిస్ప్లే అయితే చేశాడు అనమాట. మంచి షాట్స్ ఇన్సైడ్ అవుట్ కానీ పుల్ కానీ చాలా మంచి షాట్స్ అయితే ప్లే చేశాడు. ఇంకా లాస్ట్లో ఇందులో సూర్యకుమార్ యాదవ్ కూడా 32 రన్స్ చేశాడు 22 బాల్స్కి, కొంచెం పర్వాలేదు అనిపించి. ఫినిషింగ్ వచ్చేసి రింకు సింగ్ చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశాడనమాట. 20 బాల్స్లో 44 రన్స్ కొట్టి మంచి ఫినిషింగ్ అయితే, అంటే మంచి స్కోర్ బోర్డ్ని అయితే తీసుకెళ్ళాడు ముందుకి. 238 రన్స్ స్కోర్ చేశాడు. 239 రన్స్తో న్యూజిలాండ్ చేసింగ్ అయితే స్టార్ట్ చేసింది. టాప్ ఆర్డర్ అంతా కంప్లీట్గా ఫెయిల్ అయిందనమాట. అంటే ఇంత భారీ టార్గెట్ చేసింగ్ చేసేటప్పుడు న్యూజిలాండ్ ఇంకొంచెం బాగా ఆడుంటే బాగుండేది. ఈ స్టార్టింగ్ టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అవడం తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ అండ్ చాప్మన్ వీళ్ళిద్దరూ కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఫైట్ చేశారు. అంటే ఒకవేళ ఇండియాతో మ్యాచ్ని కొట్టేయగలరా అనే స్టేజ్ వరకు కొంచెం ఫైట్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ అయితే మాత్రం మంచి మన ఇండియాకి అభిషేక్ శర్మ ఎంత మంచి బ్యాటింగ్ చేశాడో గ్లెన్ ఫిలిప్స్ కూడా అలాంటి బ్యాటింగే డిస్ప్లే చేశాడు. 40 బాల్స్ 78 రన్స్ 6 సిక్సెస్ 4 ఫోర్స్ కొట్టాడు అనమాట. చాలా మంచి బ్యాటింగ్, చాలా మంచి షాట్లలో కొట్టాడు. అన్లక్కీగా అక్షర్ పటేల్ వేసిన బాల్ని పుల్ కొట్టబోయి డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు అనమాట. అది కూడా ఒకవేళ ఆ ఓవర్ కూడా ఉండి అక్షర్ పటేల్ని అప్పటికే చాలా మంచి 6 and 4 కొడతాడు, మంచి షాట్లు కొడతాడు. ఒకవేళ ఆ ఓవర్ ఏమైనా మంచి రన్స్ కొట్టుంటే మ్యాచ్ వేరేలా ఉండేదేమో. బట్ గ్లెన్ ఫిలిప్స్ ఫైటింగ్ మాత్రం చాలా మంచి ఫైట్ అయితే ఇచ్చాడు. మరి నెక్స్ట్ సిరీస్లో జరిగిపోయే నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. ఇది 5 T20 మ్యాచ్ సిరీస్ కాబట్టి ఎవరు విన్ అవుతారు ఈ సిరీస్ అనేది చెప్పడం కష్టం. ఆల్రెడీ ఇండియా మన వన్డేస్లో సిరీస్ అయితే న్యూజిలాండ్ మీద ఓడిపోయింది. ఫస్ట్ టైం అనమాట ఇండియన్ సాయిల్ మీద. సో ఈ T20 సిరీస్ని ఎలా వీళ్ళు కంబ్యాక్ చేస్తారు, ఎలా ఫైట్ బ్యాక్ చేస్తారు అనేది చూడాల్సింది. ఆల్రెడీ మన ఇండియా టీం ఫస్ట్ మ్యాచ్ అయితే విన్ అయిపోయింది. మరి నెక్స్ట్ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు, ఎలా విన్ అవుతారని కంపల్సరీ చూడాల్సింది ఉందన్నమాట. సో మీరేమనుకుంటున్నారు, నెక్స్ట్ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు, ఇండియా న్యూజిలాండా? కింద కామెంట్ చేయండి.